నమస్తే ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియోలో ఆరెంజ్ జామ్, కమలా పండుతో జామ్ లేదంటే కమలా పండుతో మార్మలేడ్ అనొచ్చు దీన్ని. అది ఎలా చేయాలో చూసుకుందాము. చాలా సులువుగా చేసుకోవచ్చు ఈ కమలా పళ్ళు దొరికే సీజన్లో. ఇది బయట పెట్టుకుంటే కనుక 3 నెలలు ఎంతో సువాసనతో చాలా బాగుంటుంది, ఏమాత్రం చెడు వాసన రాదు. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక సంవత్సరం పాటు ఏడోకా లేకుండా వాడుకోవచ్చు మనం. దీనికోసం ఇలాగ 5 కిన్నో ఆరెంజెస్ తీసుకున్నాను. ఇవే తీసుకోవాలని లేదు, మీకు అందుబాటులో ఏ రకమైన కమలా పండు ఉంటే అది తీసుకోవచ్చు. 850 గ్రాముల బరువు ఉన్నాయి ఇవి 5 కలిపి. ఇవి శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్నాను, ఏమాత్రం తేమ కూడా ఉండకూడదు. తర్వాత వీటిని ఇలాగ తొక్క తీసుకోవాలి. నేను జస్ట్ ఒక చిన్నగా అలా రంధ్రం చేసుకున్నాను నైఫ్తో, మనకి ఈజీగా ఉంటుంది తీయడానికి అని చెప్పి. తొక్క ఒలుచుకోవాలి. లోపల మనకి తెల్లగా ఉంటుంది కదా దారం దారంగా, అది కూడా మొత్తం తీసేసుకోవాలి. అది మనకి జామ్లో పనికిరాదు వేయడానికి, దానివల్ల చాలా చాలా చేదు వచ్చేస్తుంది జామ్ అనేది. అది అంతా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా పండు విడిగా తీసి పెట్టుకున్నాను. తొక్క లోపలున్న ఆ తెల్లటి ఫైబర్ పార్ట్ అంతా విడిగా తీసి పెట్టుకున్నాను. మనకి పండు పూర్తిగా వాడుకుంటాము, ఆ తెల్లటి ఆ పార్ట్ ఏదైతే ఉందో అది మనం వాడుకోము, తొక్కలో కొంచెం భాగం వాడుకుంటాము. తర్వాత వీటిని తొనలుగా విడిగా ఒలుచుకోవాలి. అలా ఒలుస్తున్నప్పుడు ఎక్కడైనా ఇలాగ తెల్లగా కాస్త వస్తే అది కూడా తీసి పెట్టేసుకోండి. అది విడిగా ఫస్ట్ ఒలుస్తున్నప్పుడు అది మనకి తీయడానికి రాదు కదా, ఇలా తొనలు ఒలుచుకుంటున్నప్పుడు తీసేస్తున్నాను. ఇలాగ తర్వాత తొనలు ఒలుస్తున్నప్పుడు పైన ఏదైతే తెలుపుగా గట్టిగా ఉంటుంది ఫైబర్ది, అది కూడా పూర్తిగా తీసేసుకోవాలి. అది అస్సలు మనకి జామ్లో వేయడానికి పనికిరాదు. అది గట్టిగా ఉండేది తీసేసేయాలి. లోపల ఉన్న గింజలు కూడా పారేసేవే. ఇలాగ అన్ని తొనలు ఒలిచిపెట్టుకోవాలి. మనకి ఆ తొనలు ఒలవటం ఒక కాస్త టైం పడుతుందేమో, మిగతాది మొత్తం చాలా సులువుగా చేసేసుకోవచ్చు. ఇలాగే అన్ని తొనలు ఒలిచిపెట్టుకుంటాను. ఇవి కిన్నో ఆరెంజెస్కి కాస్త గట్టిగా ఉంటాయి, కొంచెం టైం పడుతుంది. అదే మనకి దేశవాళీ ఇవి ఏవైతే ఉంటాయో అవి ఇంకా సులువుగా వస్తాయి. నాకు ఇవి దొరికినాయి, అందుబాటులో ఉన్నాయి, అందుకని నేను ఇవి వాడుతున్నాను. మనకి ఇది తొనలు ఒలుస్తున్నప్పుడు పైన ఏదైతే తెలుపు తొనకి పైన పల్చగా ఉండే ఇది ఉంటుంది కదా, పొర ఉంటుంది తెలుపుది, అది మాత్రం పారేయకుండా తప్పకుండా వాడుకోండి. దాంట్లో పెక్టిన్ ఉంటుంది, అది జామ్కి చాలా చాలా అవసరం అవుతుంది. ఈ పైన తొక్క కూడా మనం వాడుకోవటం వలన మనం విడిగా మళ్ళీ పెక్టిన్ అనేది జామ్లో వేయాల్సిన అవసరం ఉండదు. ఇలాగే మొత్తం ఒలిచిపెట్టేసుకున్నాను. ఒకసారి ఈ సీజన్లో తప్పకుండా చేసి చూడండి, మీ అభిప్రాయాన్ని తర్వాత తెలపండి. ఇలాగా అంతా ఒలిచిపెట్టుకున్న తర్వాత దీని బరువు నాకు మళ్ళీ విడిగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని బట్టి మనం మిగతావి కొలత వేసుకోవాలి. ఇది 600 గ్రాముల బరువు ఉంది. తొక్క, ఆ తెల్లటి నారు, గింజలు అన్నీ తీసేసిన తర్వాత 600 గ్రాముల బరువు వచ్చింది. మొదట్లో 850 ఉంది. ఎంతైతే బరువు తొనలు ఉంటుందో అంత బరువు మనం చక్కెర తీసుకోవాలి. ఇది ఇప్పుడు మిక్సర్ జార్లో వేసేసుకొని జ్యూస్ చేసేసుకుంటున్నాను. మొత్తం చాలా తేలిగ్గా అయిపోతుంది. ఇలా అంతా గ్రైండ్ చేసిన తర్వాత జ్యూస్ వచ్చింది. ఇది 600 గ్రాముల బరువు ఉంది. దీన్ని ఒక పాత్రలోకి తీసుకుంటున్నాను. అంతే 600 గ్రాముల బరువు ఉన్న పంచదార తీసి పెట్టుకోవాలి. దీన్ని అంతా ఒక అడుగు మంద ఉన్న పాత్రలోకి లేదంటే ఒక బాండ్లీలోకి వేసుకోవాలి. ఈ జ్యూస్ అంతా మొదట్లో హై ఫ్లేమ్ పెట్టుకోండి. 600 గ్రాముల బరువు ఉన్న పంచదార వేస్తున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇది మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇది బాగా పల్చగా అయిపోతుంది, నీళ్ళలాగా అయిపోతుంది. జ్యూస్ ఆల్రెడీ పల్చగా ఉంది, దాంట్లో పంచదార వేసినందువలన అది కూడా కరిగి మనకి నీళ్ళలాగా అయిపోతుంది. ఇలాగ మనం చేయి వదలకుండా ప్రతి 20-30 సెకండ్లకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగున కొంచెం చిక్కగా అయిపోయి అది మాడిన వాసన వచ్చే అవకాశం ఉంది. అది కొంచెం మరుగుతూ ఉండగా నేను ఒక కమలా పండుకి సరిపడా తొక్క ఇక్కడ తీసి పెట్టేసుకున్నాను. దాన్ని లోపల ఒక నైఫ్తో కానీ ఒక స్పూన్తో కానీ ఇలాగ తెలుపు పార్ట్ ఏదైతే ఉందో అదంతా కాస్త తీసేసుకోవాలి. షార్ప్గా ఉంటే కనుక మనకి ఈజీగా వస్తుంది. కుదిరినంత మేర తీసేసేయండి, కొంచెం కొంచెం ఉండిపోతుంది. దానివల్ల లైట్ చేదు ఉండనట్టు చేదు ఉంటుంది. అది చాలా బాగుంటుంది జామ్కి, అది యాడెడ్ టేస్ట్ ఇస్తుంది. కొంచెం ఇటు పక్కన తొక్క తిప్పుకుని ఇలాగ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో అక్కడ కూడా కొంచెం కొంచెం ఇలా చేసేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే అన్ని తొక్కలు తీసి పెట్టుకున్నాను. మనకి చూడండి ఇక్కడ పక్కన కొంచెం ఆరెంజ్ కలర్లో ఇది వస్తుంది కదా,
కనిపిస్తుంది కదా, ఒక ప్లేట్లో పెట్టుకున్నాను, అలాగంతా వచ్చేస్తుంది. తర్వాత అన్నీ సన్నగా స్ట్రిప్స్గా కట్ చేసి పెట్టుకుంటాను. మీకు మరీ పొడుగ్గా ఉన్నాయి అనుకుంటే కొంచెం చిన్నవిగా మధ్యలోకి ఇలాగ నేను చేస్తున్నట్టు ఇలాగ కట్ చేసి పెట్టుకోవచ్చు. మధ్యలో ఇది చేస్తున్నప్పుడు పక్కన ఒకసారి చెయ్యాడిస్తూ ఉండండి, బాండీలో కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా అన్నీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్లోకి అంతా తీసి పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలా నేను అది తొక్కలు కట్ చేసుకుంటున్నప్పుడు కూడా మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను. ఇప్పుడు కొంచెం చిక్కపడ్డప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం తరిగి పెట్టుకున్న స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో తొక్కలవి అవి దీంట్లో వేసేసుకోవాలి. దీనివలన చిరు చేదు వస్తుంది, అది చాలా బాగుంటుంది. ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క ముక్కలు వేసుకున్నాను. ఇంత అంత అని కాదు, ఒక 2 ఇంచులు 2.5 ఇంచులు కొంచెం అటు ఇటుగా వేసుకుంటే సరిపోతుంది. ఒక పెద్ద చిటికెడు ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఇది వేసుకోవాలి అని కంపల్సరీ కాదు, మంచి కలర్ వస్తుంది దీనివలన, అందుకని వేసుకున్నాను. మీ దగ్గర లిక్విడ్ ఫుడ్ కలర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. అదొక 2 చుక్కలు వేసుకుంటే సరిపోతుంది. మనకి కమలాపండు వాసనే ఎంతో బాగుంటుంది, ఘుమఘుమలాడుతూ ఉంటుంది. దాల్చిన చెక్క వేయటం వలన అది ఇంకింత పెరుగుతుంది, అందుకని వేశాను. వద్దు అనుకున్న వాళ్ళు వదిలేసుకోవచ్చు, కానీ వేస్తే కనుక జామ్ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు వేసే చేస్తూ ఉంటాను, అందుకని వేశాను. ఇది ఒక 20 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, మనకి ముందు ఉన్న క్వాంటిటీకి ఇప్పుడున్న క్వాంటిటీకి చాలా తేడా ఉంది, చాలా తగ్గింది. ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉన్నాను. ఇది ఒక 40 నిమిషాలు అయిన తర్వాత చాలా గట్టిగా థిక్గా అయింది మిక్స్చర్ అనేది. నా గరిటె మీద కూడా చాలా మెల్లిగా జారుతోంది, మీరు గమనిస్తే తెలుస్తుంది, చాలా మెల్లిగా జారుతూ ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్ మీద వేసి మీకు చూపిస్తాను. ఇలాగ ఒక కొంచెం వేసుకుని చూస్తే మనకి అది దాన్ని స్లాంటింగ్గా పెడితే కొంచెం జారుతూ వెళ్తోంది. మెల్లిగా జారితే సరిపోతుంది. ఇది మనకి కొంచెం చల్లబడిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కరెక్ట్గా మనకి సెట్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఎక్కువ జారిపోతుందేమో, మరి కారిపోతుంది అనిపిస్తుంది మీకు. ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకుని మధ్యలో కొంచెం కలుపుతూ ఉండండి రూమ్ టెంపరేచర్కి వచ్చేదాకా. లేదంటే అడుగున గట్టిగా ఉండిపోయి పైన కొంచెం పల్చగా ఉండిపోయే అవకాశం ఉంది. ఒక చెక్కది ఏమన్నా పెట్టుకుని డైరెక్ట్గా గ్రానైట్ సర్ఫేస్ మీద పెట్టకుండా ఏమన్నా చెక్క మీద పెట్టుకోండి. నేను కిందిలాగా చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు చల్లగా అయిన తర్వాత ఆల్మోస్ట్ చల్లగా అయిపోయింది. నేను ఇప్పుడు మీకు బ్రెడ్కి అప్లై చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇంత కన్సిస్టెన్సీ ఉంటుంది మనకి చల్లగా అయిన తర్వాత. ఇది తర్వాత కూడా ఇలాగనే ఉంటుంది, చాలా సులువుగా అప్లై చేసుకోవడానికి వస్తుంది. ఒకసారి తప్పకుండా చేసి చూడండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి. మరొక వీడియోతో త్వరలో కలుస్తాను. ధన్యవాదాలు. మీకు నచ్చితే కనుక లైక్ చేసి ఓహోయ్ కుకింగ్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు.